एसटीआर न्यूज़ में आप सभी का इस्तकबाल है। कोयलकुंडा मंडल के रामपुरा में अफसोसनाक वाक़या पेश आया। शौहर ने बीवी को किया बेदर्दी से कत्ल और घर को आग लगा दी। तफसीलात के मुताबिक वेंकटेश्वरी उर्फ संध्या, जो कि कुत्तापेट से ताल्लुक़ रखती थी, इसकी शादी 17 अगस्त 2024 को राजू नामी शख्स वेल्गुनिडा मंडल से हुई थी। लड़की के घर वालों ने कहा कि शौहर और इसके अफराद ख़ानदान वालों ने उनकी बेटी का बेदर्दी से कत्ल कर दिया और फ़रार हो गए। नाश को बगैर से पोस्टमार्टम के लिए सरकारी दवाखाना महबूब नगर मुंतकिल किया गया है। आइए डालते हैं लड़की के घर वालों के बयान पर एक नज़र। టార్చర్ పెట్టి బంగారం కొరకని చంపిండ్రు తండ్రి. అత్త మామ మగడు ఆడవిల్ల పిల్లగాని మేనమామ అందరూ 5 మంది కలిసి బంగారము తీసుకురా అంటానని 2 లక్షలు కట్నం ఇచ్చిన తులం బంగారం అమ్ముకున్నారు. ఇంకా తతిమ బంగారం కొనరామని నా పిల్లని 10 నెలల కలిగా టార్చర్ పెట్టి నిన్న 5 గంటలకల్లా వాళ్ళు కొట్టి చంపేసి పోయిండ్రు. ఇంట్లో ఎవరు లేకుండా నాకు న్యాయము చేయిండ్రు దేవుడా. ఎవరెవరు ఏమి న్యాయం చేస్తారో వాళ్ళు ఇంతవరకు ఎవరు రాలేరు. నాకు పాపం పుణ్యము వాళ్ళు చెప్పలేరు. వాళ్ళు పోయి అన్ను దక్కున్నారు. వాళ్ళు రమ్మంటే వస్తలేరు తండ్రి. వాళ్ళు వచ్చి నాకు నా పిల్లకు ఏమి న్యాయం చేస్తారు. మీ మీడియా నుంచి నాకు న్యాయం చేయండి తండ్రి. నా పిల్ల నాకొక్కతే ఉండే. నా పిల్లని ఎలా మనసులే కలిపిరి 2 మాపులాయే. నా పిల్ల మందులో లేకుండా పోయింది. వాళ్ళు అల్రంగా గొంతు కోసిండ్రు దేవుడా. అల్రంగా పానము తీసిండ్రు తండ్రి. నా పిల్లని చేసినట్లు లేకపోతే వాళ్ళని చేయండి సారు. మా అక్క మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన నెల లోపల వాళ్ళ ఇంట్లో కొంచెం ఇబ్బందులు కొట్లాడి వాళ్ళ అత్త మామ కొట్లాటలు పెడితే ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయారు. శంషాబాద్లో ఇల్లుంది. అక్కడనే వండుకుంటూ బాదిరిపురంలో మనపురం గోల్డ్లో మా అక్క డ్యూటీ చేస్తుంది. ఆయన వేరే ఏదో పర్సనల్గా జాబ్ చేసుకుంటున్నాడు. ఆయన ఇద్దరు అక్కడే ఉండి ఒక 7 months చేసుకున్నారు. ఇక లాస్ట్ మంత్ ఇక్కడ వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చి ఇక్కడనే వాళ్ళ అత్తమ్మ ఫోన్ చేసి బంగారం గురించి అడగమని ఫోన్ చేపించింది. ఫోన్ చేపిస్తే ఆయన ఇద్దరిని కలిసి తీసుకొని ఇద్దరు వచ్చి ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళ అత్తమ్మ ఇంట్లో పెట్టి వాళ్ళ పేరెంట్స్ మొత్తం అందరు కలిసి వాళ్ళ కూతురు వాళ్ళ తమ్ముళ్ళు ఇలా కలిసి మా అక్కను 3 రోజులు చిత్రహింసలు పెట్టేసారు. వాళ్ళ మేనమామ కూడా అందరు కలిసి చిత్రహింసలు పెట్టేశారు. పెట్టేస్తే 3 రోజులు అయింది. 3 రోజులు ఇలా మేము ఏం అనలేం. ఎన్ని రోజులు పెడతారో ఏం చేస్తారో చూద్దామని. తర్వాత రోజు మా అమ్మ నేను కలిసి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఫస్ట్ మా అన్న నేను అందరం పోయినాము. అప్పుడు మా అక్కని వదిలేరు. మాకేమన్నా నేను రేపు వస్తా, మనం ఏం తప్పు చేయలేము కదా, నేను రేపు వస్తలే మీరు పోండి అన్నది. సరే అని మేము వెళ్ళేసి వచ్చినాం. నెక్స్ట్ డే రాలేదు. దాని తర్వాత రోజు నేను మా అమ్మ మార్నింగ్ 7 o'clock అట్లా లేచిపోయినాం. లేచిపోతుంటే వాళ్ళే మాకు అడ్డం వచ్చారు. ఆయన హైదరాబాద్ తీసుకొని మా అక్కని తీసుకొని వెళ్ళిపోతుండ్రు. మా అమ్మ నేను అడ్డం పోయినాం. అడ్డం పోయి వాళ్ళు ఎక్కడ మన ఎక్స్ రోడ్ దగ్గర ఓదుర్రు. ఆడ వచ్చినాక మా అక్కని ఆపి మనం ఇంటికి పోదాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఒక 5-6 రోజులు ఉండి వెళ్ళిపోద్దా అని అంటే ఆయన మేము రామన్నాడు. రామంటే మా అమ్మ ఆడుకొని మా అక్కని తీసుకొని వస్తే ఇంకా ఆయన రానన్నాడు.
నువ్వు రాకున్నా సరే మా బిడ్డ అయితే 5-6 రోజులు తోలి అని మా అమ్మ అడిగింది. ఇంకా వాళ్ళ పెద్ద డాడీ వచ్చిండు అప్పుడే. ఆయన ఏమన్నాడు, ఇద్దరు కలిసి పోయి రాకుండా అంటే ఇద్దరు వచ్చిన ఇంటికి వచ్చి ఒక గంట సేపు ఉన్నారో లేదో మా డాడీ తిట్టిండు ఇంకా ఆమెని, ఎందుకు అట్లా కొట్లాటలు పెట్టుకున్నారు అది అని మా ఇద్దరిని తిట్టిండు. దాంతో పాటు ఈ కొట్లాట ఎక్కువ అయ్యేటట్లుందని మా అక్క ఏం చేసింది, మేము పోతామని ఇద్దరు వెళ్ళిపోయారు. బయటికి వెళ్తే మా డాడీ బ్యాగ్ ఇల్లు ఏం వెళ్ళాడు, బ్యాగ్ చెప్పులు వేసుకొని వెళ్ళాడు. అడ్డుకుంటే ఇంకా వాళ్ళిద్దరు వినలేరు, వెళ్ళిపోయాక ఒకసారి నైట్ టైం ఏమైంది, నేను లేని ఇంట్లో, ఆయన వచ్చిండు మా ఇంటి ముందల పెట్రోల్ పోసి అంటేసిండు. కిచెన్లకు పెట్రోల్ పోస్తే మొత్తం అంటుకున్నది. ఆ టైంలో నైట్ 12:30 అవుతుంది, 12:30 midnight 12:30 అవుతుంది. మొత్తం అంటుకుంటుంది మా ఇంట్లో కొత్తపేటలో. మా అక్క అప్పుడే సడన్ గా స్మెల్ వచ్చే వరకు మా అక్క లేచింది. ఆ టైంలో బెడ్ లైట్ ఓన్లీ బెడ్ లైట్లు ఆన్లో ఉన్నాయి, మొత్తం లైట్లు ఆఫ్ చేసేసినాం, బెడ్ లైట్లు ఆన్లో ఉన్నాయి. ఆ టైంలో మా అక్క లేచి స్మెల్ వచ్చే వరకు మా అక్క చూసి బెదిరుకొని వదిలింది. నేను మా అక్క కొడుకుని మా పెద్ద డాడీ మేము అనుకున్నాం. బెడ్రూమ్లో మా డాడీ, మా అమ్మ, మా అక్క వండారు. అప్పుడే అందరు లేచి పెద్ద అవుతుంది కిచెన్లో మంట, అది మొత్తం అంటుకొని అన్నీ అంటుకుంటున్నాయి. ఇంకా టైంలో నేను, మా పెద్ద డాడీ, మా అక్క అందరం కలిసి ఆరిపోతున్నాం. అంతలోపల మా అక్క పోయి మా అన్నలను తీసుకొని వచ్చింది. మా అన్నలను తీసుకొని వస్తే ఇంకా ఆరిపోయినాం. అంతలోపల నా చెలిలా కాలిపోయింది సగం కాలితే ఇంకా అప్పుడే మేము చేసినాం. ఆయననే వచ్చిండని బయట చెప్పారు, మీ బావ ఇట్లా వచ్చిండు నైట్ టైం ఇట్లా అంటే. ఇక మేము మా పెద్ద డాడీ ఏమేం చేసి మీనుకోయి ఇట్లా దేవులు ఆడుతుంటే ఆయన అతని నుంచి సడన్గా వెళ్ళిపోతే మా అన్న ఎంబడి ఉరికిండు. తర్వాత నేను చేసిన బండి తీసుకొని ఇతలు పోయినా, మా అన్న ఇద్దరం ఆయన ఎంబడే పోయినాం. ఎంత దగ్గర 2-3 kilometers పోయినాం కానీ దొరకలేడు. అదే నైట్ ఏం చేసిండు, మా బట్టాలు అనేది ఊరు అవతల పోయి కాల్ చేసిండు. అవి అట్లే అంటుకుంటున్నాయి పెట్రోల్లో. అంటుకుంటే అది నైట్ పోయి మేము పోలీస్ స్టేషన్లో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో కేసు వేస్తే వాళ్ళ మమ్మీకి ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిండు. మా అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మీ కొడుకు లేచిండు, మా అక్క ఇల్లు అన్నది, మీ కొడుకు లేచిండు అంటే మా కొడుకు నువ్వు లేక తిక్కలేసి అని కొంచెం సంథింగ్ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినాము. దానివల్ల ఇంకా కేసు వేసేసినాం. ఇంకా ఆ రోజు కేసు చేసిన రోజు ఇలా రాలేరు, దాని నెక్స్ట్ డే ఇలా. దాని తర్వాత డేట్ 6 అనుకుంటా, ఇదే మంత్ 6కి కేసు చేస్తే అప్పుడు వాళ్ళ మమ్మీకి అందరు వచ్చారు. ఇంకా అది పోలీస్ స్టేషన్ అన్వాడ పోలీస్ స్టేషన్కి వస్తే ఇంకా మా డాడీ ఇట్లా అప్పటికైనా వినలేడు, వద్దు ఇది డివైస్ తీసుకో, ఆయనతో ఉండలేవు నువ్వు, ఆయన చిత్రహింసలు పెడతాడు, చంపేస్తాడు అని మా నాయనకు తెలిసింది. చెప్పేసి అప్పటికైనా అన్నాడు. అందరు పెద్ద మనుషులు, సిఐ, ఎస్ఐ అందరు ఉన్నారు. అందరి ముందర అన్న వాళ్ళేమన్నారు, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది, 5 months ప్రెగ్నెంట్ ఉంది కదా, అమ్మాయికి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, ఇద్దరిని కలిపే విధంగా చూద్దాం కానీ విడగొట్టకుండా, రేపు నేను బాబు పాపను కొడతాడు, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతా అంటే సరే అని మేము అందరి సమక్షంలో విన్నాం. పెద్ద మంత్రులు ఇలా సరే అని చెప్పేసారు. వాళ్ళ ఊరు వాళ్ళు చెప్పారు, మా ఊరు చెప్పేసారు. సరే అని అందరి మధ్యలో చెప్పేసి 2 రోజులు అయినాక మా అక్కనే ఉన్నాం, మా ఇంటికాడ ఉంది, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మేమేం చెప్పినాం, ఆయనకు మీ మమ్మీ డాడీని తీసుకొని వచ్చి మా ఊర్లో 2-3 చెప్పి మంచిగా తీసుకొని పోదాం అంటే ఆయన మా ఆయన నీళ్ళే తీసుకురాలేడు. జస్ట్ ఆయన కూడా వచ్చిండు. నేను ఇళ్ళ ఇంట్లో వచ్చిండంటే తీసుకొని పోయిండు, మా అక్కని తీసుకొని పోయిండు. ఉన్నారు మంచిగానే, హైదరాబాద్లో వెళ్ళిపోలేరు. మా అక్క డ్యూటీ క్యాన్సిల్ చేసేసారు, ఇంటికనే పెట్టుకున్నారు. ఆమె వాళ్ళ అత్తమ్మ చేసింది, వీళ్ళిద్దరి మీద సంసారం పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఆమె ఎక్కడో వాళ్ళ అత్త మామ ఇద్దరు వెళ్ళిపోతే మా అక్క బాగా 2-3 రోజులు ఉన్నారు, 5-6 రోజులు అక్కడనే ఉన్నారు ఇంట్లో. దాని తర్వాత వాళ్ళ అత్తమ్మ వచ్చి అత్త మామని ఇక్కడనే పెట్టింది. అత్త మళ్ళీ వెళ్ళిపోయింది. ఇంతవరకు ఈ రోజు వరకు రాలేదు ఆమె. నిన్న మా అక్క చచ్చిపోయిన ఇట్లా ఇంతవరకు రాలేదు ఆమె. నిన్నేం చేసారు, నిన్న మార్నింగ్ మా డాడీ ఫోన్ చేసాడు మా అక్కకి ఫోన్ చేస్తే మా అక్క ఏమో చెప్పింది, ఇట్లా చిత్రహింసలు పెడుతుండే అని ఇలా అని సంథింగ్ చెప్పేసింది. అయితే నువ్వు మైమ్నర్రా, మేము వస్తున్నాము అంటే సరే నేను వస్తున్నా అంతా వేసుకున్నాను అన్నది. మళ్ళీ తర్వాత ఏమన్నా ఈరోజు ఏం రాను, రేపు అందరికి చెప్పేసి నేను రేపు వస్తా, రేపు మీరేం రాకుండా అన్నది. సరే అని నేను మా డాడీ మైమ్నర్ వచ్చేసినాం. మైమ్నర్ వచ్చి మా నాయన ఇంటికి వదిలేసిన కొత్తపెట్టి. నేను మైమ్నర్లో ఉన్నా. మళ్ళీ 5 o'clock నాకు ఫోన్ వచ్చింది, ఇలా అక్కని బాగా కొడుతున్నా అంటే. మా అన్న ఫోన్ చేసిండు. నేను అప్పుడే వెళ్ళేసి వచ్చిన, మైమ్నర్ నుంచి వెళ్తుంటే మధ్యలోకి వచ్చినాక ఇక మా అక్కకి ఇట్లా అయిందని చెప్పేసారు. ఆయన ఇంట్లో వేసిండు, ఇల్లు డోర్ పెట్టేసిండు, ఇంట్లో ఇష్టం వచ్చిన వాళ్ళు కొట్టిండు, దేనితో పడితే దానితో చెయ్యి ఇరిగిపోయింది, ఈడ గుద్దేసిండు. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళు గుద్దిండు అడ్డం పెట్టి, ఎక్కడ పడితే అక్కడ గుడ్డి. దాంతో చచ్చిపోయి అప్పటికైనా గుణపానంతో ఉంటే చుండె ఏమో పెట్టిండు, దీనికి గట్టిగా వచ్చే వరకు ఆమె కాటు పడే చచ్చిపోయింది.